సోది చెప్తాననుకుంటున్నారు? అదే తల్లే, మీకు మాకు మనందరికి ఉపయోగపడే సోదే తల్లే. ఓ సోదమ్మా ఇలారా, కూర్చో. ఇదిగో మా అబ్బాయికి అస్సలు సరిగ్గా మార్కులు రావటం లేదు. ఎప్పుడు తుమ్ముతూ దగ్గుతూ ఒకటే నీరసంగా ఉంటున్నాడు. ఎలా ఎందుకుంటున్నాడో కాస్త చెప్తావా సోదమ్మా? అన్నీ చెప్తానమ్మా. జరిగేది చెబుతాను, జరబోయేది చెబుతాను, జరుగుతున్నది కూడా చెబుతాను. ఇది ఒకసారి చెయ్యి నాన్న. అన్నీ చెబుతానమ్మా. జరిగేది చెబుతాను, జరబోయేది చెబుతాను, జరుగుతున్నది కూడా చెబుతాను తల్లి. ఇది ఒకసారి చెయ్యి నాన్న. పలుకు కంచకామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. కొంచెం పైసలు ఎక్కువ అవుతాయే తల్లి, అందుకే నువ్వు ఒప్పుకుంటేనే సోది చెప్తాను. సరే సోదమ్మా, నువ్వు బాగా చెప్పాలే గాని నువ్వు అడిగినంత ఇవ్వను. నుదుటిన బట్టు పెట్టాలే తల్లి. నీకు నా పేరు చరణ్య తల్లి. కొండగట్టు అంజన్న పలుకు, యాదగిరి నరసన్న పలుకు. తల్లిదండ్రులు గారాలు పట్టి కోరింది ఇస్తారా తల్లి. పెద్ద బడిలో చదువుతున్నాడు, లక్షలు ఫీజులు కడుతున్నారు. ఆట పాటలు లేవు, తిన్నది వంట పట్టడం లేదు. చిన్నోళ్ళ నుండి పెద్దోళ్ళ వరకు అందరు ఫోన్లతోనే కాలక్షేపం. తల్లిదండ్రులది అదే లోకం, పిల్లలది అదే లోకం. ఇక మార్కులు ఎక్కడొస్తాయి తల్లి? సత్యమే చెబుతున్నానా? అవును సోదమ్మా, నువ్వు చెప్పేదంతా నిజమే. ఇప్పుడు మా అబ్బాయి బాగా చదువుకోవాలని నన్ను ఏం చేయమంటావు? అయ్యో తల్లి, మీకు తెలియదా? మన ఆంధ్రప్రదేశ్ సర్కారు వారు మన పిల్లల భవిష్యత్తుకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. సౌకర్యాలేంటి సోదమ్మా? అదిగదిగో ఊరి మొదలలో అందమైన సర్కారు బడి, ఒత్తిడి లేని చదువులు, అమ్మకు వందనాలు, ఉచితంగా పుస్తకాలు, డిజిటల్ క్లాసు రూములు, చక్కని ఆట స్థలం, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారే తల్లి. నా మాట విని వెంటనే నాకు జాయిన్ చేయి తల్లి. మీకున్న భవిష్యత్తు చాలా బాగుంటుంది. చాలా సంతోషం సోదమ్మా, చాలా బాగా చెప్పావు. ఇప్పుడే మా అబ్బాయిని మా ఉండ్రాజవరంలోని ఎంవిఎన్ జెడ్పీ హై స్కూల్లో జాయిన్ చేస్తాను. ఇదిగో సోదమ్మా నీ తాంబూలం. కుర్రో కుర్రు, మీ కూరతో పాటు చుట్టుపక్కల కూరలు కూడా చేర్చండి తల్లి. అప్పుడే మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం కూడా బాగుపడుతుంది. సరే ఉంటాను తల్లి. సరే సోదమ్మా. కుర్రో కుర్రు, నువ్వే చెప్పే సంవత్సరం తర్వాత సోది చెబుతానమ్మ సోది. ఇంకా అవ్వలేదండి, ఉంది. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ సోదమ్మ వచ్చింది. కుర్రో కుర్రు, సోది చెబుతానమ్మ సోది. ఈరోజు అస్సలు ఒక్కలు కూడా చెప్పించుకోలేదు. ఆకలి కూడా వేస్తుంది. కాసేపు కూర్చున్నాం. కుర్రో కుర్రు, సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. చెప్పాలంటే ముందే తీసుకోండి. పొలికమ్మ పలుకు, కంచకామాక్షి పలుకు, మల్ల మీనాక్షి పలుకు. నువ్వు భలే అదృష్టవంతుడా కూన. పెద్ద వచ్చింది, మంచి వల్ల వస్తుంది. వేసినట్టుంది సోది. ఇది మచ్చ కాదు, మా ఆవిడ పెట్టిన వాత. ఏమిటో పూర్వకాలంలో అయితే భర్తలు భార్యలు చితక్కొట్టేవారు. కలికాలం భార్యలే భర్తలు చితక్కొడుతున్నారు. ఏమిటో సోది చెబుతానమ్మ సోది. ఓ సోదమ్మ ఇలారా, నీకు మంచి శుభవార్త చెప్పారంటమ్మా. అంత సంతోషంగానో చెప్పు చెప్పు. ఒక సంవత్సరం క్రితం మా అబ్బాయికి సోది చెప్పవు, గుర్తుందా? అస్సలు అప్పుడు ఆరోగ్యం బాగాలేదు, అస్సలు చదవట్లేదన్నా. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ ఇద్దరు బిడ్డలకు? చాలా బాగా చదువుతున్నారు సోదమ్మ. ఇద్దరిని ఎంవిఎన్ జెడ్పీ హై స్కూల్లో జాయిన్ చేస్తాను. ఇద్దరు ఆరోగ్యంగా ఆనందంగా చదువుతున్నారు. నా పెద్దబ్బాయి చదువును 580 మార్కులతో మండలం వచ్చాడు. ట్రిపుల్ సీట్ కూడా వచ్చింది. ఇంజనీరింగ్ అయి ఖర్చంతా గవర్నమెంట్ భరిస్తుందంట. అవునమ్మా, నేను విన్నాను. విఘ్నేష్ అనే అబ్బాయి కూడా 580 మార్కులతో మండలం ఫస్ట్ వచ్చాడంట. ట్రిపుల్ సీట్ కూడా వచ్చిందంట. అవును సోదమ్మా, ఈసారి మా అబ్బాయితో పాటు
విఘ్నేష్ అనే అబ్బాయికి కూడా 580 మార్కులు వచ్చినాయి. అలాగే లవ్లీ అనే అమ్మాయికి కూడా త్రిపుల్ సీట్ కూడా వచ్చింది. ఈసారి ముగ్గురికి త్రిపుల్ సీట్లు వచ్చినాయి ఆ స్కూల్లో. అలాగే విఘ్నేష్ అనే అబ్బాయికి హిందీలో 100 మార్కులు వచ్చినాయి. అలాగే చరణ్ విఘ్నేష్తో పాటు అరుణ కేదార్ గౌరీ వీళ్ళందరికీ లెక్కల్లో 100 మార్కులు వచ్చినాయి సోదమ్మా. దాదాపు 21 మంది పైగా విద్యార్థులకు 500 దాటొచ్చినాయి సోదమ్మా. అవునమ్మా, నేను విన్నాను. మన 10 రోజుల క్రితం పవిత్ర అనే అమ్మాయికి రన్నింగ్ మన రాష్ట్రం ఫస్ట్ వచ్చిందంటే ఊరంతా చెప్పుకుంటున్నారు. అవును సోదమ్మా. సోదమ్మా, ఆ అమ్మాయి ఎవరో కాదు, మా పాపే పవిత్ర. తను రన్నింగ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆనందం నా మాటలా చెప్పలేము తెలుసా. చాలా మంచిదమ్మా, నీ కళ్ళల్లో ఆనందం చూస్తే నా కుటుంబంతా నిండిపోతుంది. అవును సోదమ్మా, మా అమ్మాయిని ఎన్సీసీలో కూడా జాయిన్ చేశాను. దానిలో జాయిన్ చేయడం వల్ల యాక్టివ్గా, హెల్ప్ఫుల్గా, బ్రేవ్గా ఉంటారంట. నాకు స్వామి సారును సంజారాణి మేడం చెప్పారు. అలాగే ఆ స్కూల్లో టీచర్స్ విద్యార్థుల్ని వారి సొంత బిడ్డలా చూసుకుంటూ కష్టపడి పాఠాలు చెప్తూ చక్కటి విద్యను అందిస్తున్నారండి సోదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సోదమ్మా, నాకు ఇలాంటి మంచి స్కూల్ గురించి చెప్పినందుకు, మా కళ్ళల్లో ఆనందం నింపినందుకు. ఆ స్కూల్లో వొకేషనల్ కోర్స్ కూడా ఉన్నాయట కదమ్మా. అదిగో ఆ ప్రకటనలో శిరీష గారు పిల్లలిద్దరిని జాయిన్ చేశారంట. వొకేషనల్ కోర్స్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చారంట. ఆవిడ చాలా సంతోషంగా ఉంది. నిన్నే నాకు 1000 రూపాయలు తాంబూలంలో పెట్టిచ్చారు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది సోదమ్మా. నేను కూడా నీకు 1000 రూపాయలు తాంబూలం పెట్టి పట్టు చీర పెడతాను. ఇదంతా ఎందుకు గానీ, విద్యార్థుల్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే మన MVNZP హై స్కూల్ లాంటి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలి. ఏంటి అందరూ జాయిన్ చేస్తారు కదా? ఏం సోదమ్మా, అందరికీ చెప్తావు కదా? ఎందుకంటే మా బిడ్డల భవిష్యత్తులానే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుండాలి కదా. తప్పనిసరిగా చెప్తానమ్మా. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందంటే ఊరంతా తిరిగి ఒక్కొక్కరిని పిలిచి మరీ చెప్పనా? ఉంది సోదమ్మా. చాలా మంచిదమ్మా. కుర్రో కుర్రు సోరి చెబుతానమ్మా, సోరి చెబుతాను.